మొదలు పెడదామా? వాళ్ళనే లేట్ అయ్యింది. ఇవాళ క్వశ్చన్ నెంబరు 51 నుంచి 50ది అవుతోంది. రాంబుద్రి గారు కానీ వసంతలత కానీ ఎవరైనా మొదలెడతారా? హలో, మొదలు పెడతారా? నమస్తే మేడం. నమస్తే. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 18వ తారీఖు జూన్ నెల ఆదివారం 2023 సంవత్సరం. రమణ భాషణములలో 51వ ప్రశ్న 50వ ప్రశ్న కంటిన్యూ అవుతుంది. లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. భగవాన్, శృతులు పలు చోట్ల అది అయిపోయింది కదా. తర్వాత రమణ గీతలో ఒక సంశయం సమాధానం అది కూడా నిన్న అయిపోయింది. తపస్సు అధికాధికం అయ్యే కొద్దీ తిరోహితులు కానువచ్చు. అట్టి అతడు శుద్ధ చైతన్యమూర్తియే సిద్ధ పదంలో విహరించగలడు. 18వ అధ్యాయం చివరి శ్లోకం. సిద్ధజనుల మహిమ గుహాతీతం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. రమణ భాషణములు ఇంకా మొదలు పెట్టాం, పర్వాలేదు. నిన్నటిదే కొంచెం చదువుతున్నాను. సిద్ధజనుల వరములిచ్చుటలో వారు శివ సములేమి సాక్షాత్తు శివులే. ఆత్మజ్ఞానంలో సత్యము నిర్విరామము అయిన తపస్సు సిద్ధిస్తుంది. అట్టి తపస్సు పండినప్పుడు జ్ఞానుల్లో కొందరు తమ దేహాలను స్పర్శకు చూపులకు అందనిదిగా తీరుస్తారు. వారిని సిద్ధులు అంటారు. సిద్ధుల మహిమలు తెలియజాలము. వారు శివ సదృశులు, వరప్రదానం కూడా చెయ్యగలరు అన్నారు భగవాన్. ఒక ఉపనిషత్తు మంత్రంలో ఆత్మజ్ఞాం హర్చయేత్ భూతి కామాహ. ముక్తిని గాని సంపదలను గాని కోరేవారు ఆత్మజ్ఞానులకు యోగులను సేవించవలెను అని ఉంది. ఇక్కడ వరములిచ్చే వారిలో సిద్ధులను చేర్చలేదు. జ్ఞాని వరములు ఇవ్వగలడు. స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అంటే తన వైభవంలో సుస్థిరుడు. అనంతం బ్రహ్మ. అన్ని మంత్రాలు పై గీతా శ్లోకం ఇది చిన్న చిన్న మొక్కలైపోయి శ్లోకాలతో కలిపి చదివితే సంశయాలు వస్తాయి. సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నవి స్పష్టంగా జ్ఞాని సర్వజ్ఞుడు అన్నవి. అట్లయినప్పుడు జ్ఞానిని సిద్ధులను వేర్పరిచే లక్షణాలేమి? సిద్ధులే వరములియగలగలు. జ్ఞానులకు ఆసక్తి లేదు అనటం కాదా? అంటే ఇదంతా కూడా రమణ మహర్షి నుంచే వస్తుంది అనమాట. ఇంకేమో ప్రశ్నల్లా లేదు, సంశయ విషయం ఇది. అందుకే భగవాన్ వివరణ. రమణ గీత శ్లోకములలో ప్రశ్నల దృష్టి వేరు, సమాధానములు ఆ తోటివే. జనులు రూపాన్నే చూస్తారు. వారికి సిద్ధులు మహిమలు కావలే. ఆత్మసిద్ధి పిదప దానిలోనికి జూరబారగల శక్తులేవి ఉండవు. దాని అధిగమించటం ఎక్కడిది? సిద్ధులను గాఢంగా కోరేవారు జ్ఞానంతో తృప్తిపడక దానికి ఈ మహిమలను జోడిస్తారు. జ్ఞానం పరమానందం ప్రసాదిస్తుంది. దాన్ని కూడా కాదని వీరు సిద్ధులకై అర్రులు చాచేవారు. చక్కని రాజమార్గం వదిలి సందుల గొంతు నుండి దారి తప్పిపోతున్నారు. వారు సరి అయిన త్రోవకు వచ్చి రాజమార్గాన్ని అంటిపెట్టుకునేందుకే జ్ఞానానికి సిద్ధులు తోడ్పాటు అవసరమని ఒక వాదం. వాస్తవానికి ఆ శక్తులన్నీ జ్ఞానంలో భాగాలే. జ్ఞాని వాణిని తలవనన్నా తలవడు.
శరీర సంశ్రయా సిద్ధయ అని ముందే తెలిపారు. వాని దృష్టి దేహానికి చెందినది. నిజానికి జ్ఞాని సిద్ధుడు వేరు కారు. జ్ఞాని సిద్ధుడు వేరు కారు. వరాన్ దాతుం లోని వరములలో ఆత్మలాభం కలిసే ఉంది. యోగ సిద్ధులు తక్కువ తరం వారు గారు. వారు ఉత్తమ శ్రేణికి చెందిన వారే. ఇదేంటంటే యోగ సిద్ధులు. పరిస్థితులు భిన్న భిన్నంగా ఉంటవి, మారుతవి. వాని అనుకూలంగానే శాస్త్రాలు ఉద్దేశించారు. వాని సారాంశంలో కొత్త లేదు, ఎప్పటిదే. అష్టసిద్ధులపైన కాలస్య మహాత్మ్యంలో ఒక అధ్యాయమే రాశారు. కాలాస్య మహాత్మ్యం. వానిలో శివుడు అంటాడు, తన భక్తులెవ్వరూ అట్టి మహిమలకై తలపులను వృధా చేయరని, భక్తుల కోరికలు వారి వారి ప్రారబ్ధాలకు అనుగుణంగా తీరుతవే గాని వరాలు తానెప్పుడూ ఇచ్చి ఎరగను అన్నాడు. ఈశ్వరుడే అట్లా అనేటప్పుడు ఇతరుల మాటేమి? చూసారా, వారి వారి ప్రారబ్ధానుసారం భక్తుల కోరికలు తీరుతాయిట. కానీ తానేనాడు కూడా వరాలు ఇచ్చి ఎరగను అన్నట్ట ఈశ్వరుడు. అంటే తానెప్పుడూ ఇచ్చి ఎరుగనన్నాడు. ఈశ్వరుడే అట్లా అనేటప్పుడు ఇతరుల మాటేమి? మహిమల ప్రదర్శనానికి వానిని మెచ్చే ఇతర జనులుండవలే. అంటే వానిని చూపేవాడు జ్ఞాని కాడనేగా. అందువల్లనే మహిమలకై యోచించక జ్ఞానమొక్కటే లక్ష్యంగా దాన్ని సాధించుకోవలే. శ్రీ రమణ గీత 17వ అధ్యాయం 4వ శ్లోకం దీని తమిళానువాదం సరికాదని, ఆ తప్పేమో చూపి శ్రీ భగవాన్ సరిదిద్దిన వైనం ఇది. వైదర్శుని ప్రశ్న: అభ్యాసం చేస్తున్నప్పుడు తలపులు ఒకే వరుసగా పేజీకి 65. ఓకే. శ్రీ భగవాన్ వివరణమిది. జ్ఞానంలో వివిధ దశలు ఉన్నవని కొందరి మతం. ఆత్మ ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండేది, సదా అనుభూతమే. నమస్తే అమ్మా. చెప్పండి. ఏంటమ్మా ప్రశ్న? ఏంటమ్మా? అభ్యాసం చేస్తున్నప్పుడు తలుపులు ఒకే వరుసగా పొడముతూ అడుగుతూ ఉంటాయి. ఇది జ్ఞానమా? ఇది అంతే ఇచ్చారు. అంటే అభ్యాసం చేస్తున్నప్పుడు తలుపులు ఒకే వరుసగా పొడముతూ అడుగుతూ ఉంటాయి. ఇదియును జ్ఞానమా? అంటే ఆ తలపులు అలా రావడం కూడా జ్ఞానమా అని. అంటే భగవాన్ వివరణమిత్తు. జ్ఞానంలో వివిధ దశలు ఉన్నవని కొందరి మతం. ఆత్మ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేది, సదా అనుభూతమే, తెలిసినా తెలియకున్నా కూడా. అందుచేత శ్రవణము అపరోక్ష జ్ఞానమే గాని, అంటే ప్రత్యక్ష జ్ఞానమే గాని పరోక్ష జ్ఞానం కాదని వారి మతం. జ్ఞాన ప్రయోజనం దుఃఖ నివృత్తి. శ్రవణ మాత్రంతో అది సిద్ధించదు. అందువలన అది అపరోక్షమైన నిరూఢము కాదు. రేకెత్తే వాసనలే దాని అస్థిరతకు కారణము. వాసనలు తొలగితే జ్ఞానం స్థిరమై ఫలిస్తుంది. అంటే దానికి భగవాన్ వివరణ ఏం చెప్పారంటే, జ్ఞానంలో ఎన్నో దశలు ఉన్నాయని కొందరి మతం. ఆత్మ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉంటుంది, సదా అనుభూతమే, తెలిసినా తెలియకున్నా కూడా. అందుచేత శ్రవణము అంటే అపరోక్షం, అంటే ప్రత్యక్ష జ్ఞానమే గాని పరోక్ష జ్ఞానం కాదని వారి మతం. జ్ఞాన ప్రయోజనం దుఃఖ నివృత్తి. శ్రవణ మాత్రంతో అది సిద్ధించదు. అందువలన అది అపరోక్షమైన నిరూఢము కాదు. అంటే ఇంకా నిరూఢము అంటే అర్థం ఏమిటి? ఇంకా కన్ఫర్మ్డ్ అని కాదు. రేకెత్తే వాసనలే దాని అస్థిరతకు కారణం. వాసనలు తొలగితే జ్ఞానం స్థిరమై ఫలిస్తుంది. శ్రవణం పరోక్ష జ్ఞానమే అనేవారు మరికొందరు. మననం వల్ల అది ఉడిగి అప్పుడప్పుడు అపరోక్షం అవుతుంది. అది నిరంతరంగా సాగడానికి వాసనలు అడ్డు వస్తాయి. మననం తర్వాత అవి బలం పుంజుకుని విజృంభిస్తాయి. వానిని అదుపులో ఉంచవలె. దానికి 2 విధాల జాగ్రత్తలు పడవలె. దేహో నాహం, నేను దేహాన్ని కాను అని సదా జ్ఞప్తి ఉంచుకోవాలి. మననం చేసేటప్పుడు ఆయా పట్టుల్లో లభించే అపరోక్షానుభవాన్ని పట్టుకుని వేళ్లాడడం, అంటే పట్టుకుని వేళ్లాడడం అంటే గట్టిగా పట్టుకోవడం. మననం చేసేటప్పుడు ఆ డైరెక్ట్ అపరోక్షం అంటే ఏంటి? పరోక్షం కానిది, అంటే డైరెక్ట్ అనుభవాన్ని పట్టుకుని వేళ్లాడడం. ఈ యత్నాన్ని నిధిధ్యాసనము అంటారు.
అది వాసనలను నిర్మూలిస్తుంది. అప్పుడు పొడసూపేదే సహజ స్థితి, అదే రూఢమైన జ్ఞానం. మననంలో కలిగే అపరోక్షానుభూతి దుఃఖ నివృత్తి చెయ్యదు, అందువలన అది మోక్షానికి సరికాదు. మననంలో కలిగే అపరోక్షానుభూతి దుఃఖ నివృత్తి చెయ్యదు, అందువలన అది మోక్షానికి సరికాదు. మధ్యే మధ్యే వాసనలు ప్రబలి జ్ఞానాన్ని కప్పుతూ ఉంటాయి, అందుచేత అది అదృఢం. ధ్యాస వల్ల వాసనలు నిర్మూలమై జ్ఞానం దృఢపడుతుంది. రమణ గీత మరొక మారు. శ్రీ రమణ భక్తులు టీకేఎస్ అయ్యర్ షట్చక్రాల విషయం ఎత్తారు. మహర్షి ఆత్మ ఒక్కటే అనుభవానికి తెచ్చుకోవలసింది, దానిలోనిదే మిగతావన్నీను. శక్తి, గణపతి, సిద్ధులు, వాదులు అన్ని దానిలో ఇమిడి ఉన్నవే. దీనిపైన ఆసక్తి గలవారు ఆత్మజ్ఞులు కారు. ఆత్మ హృదయస్థం, హృదయమే దానిని నిరూపించేది. మేనిఫెస్ట్. మేధ హృదయం నుండి మేధకు సుషుమ్న పేరేదైతేనేం నాడి గుండా ఆత్మశక్తి ప్రవహిస్తుంది అనుకోవచ్చు. సుషుమ్నాది నాడులని పరానాడిలోనిదే. అందుకే ఉపనిషత్తులు సుషుమ్నను పేర్కొంటూ పరేలీనా అన్నది. సహస్రారం అంటే మేధ వరకు ఎగబ్రాకి నా ప్రవాహం అక్కడ ఆగిపోతుందని యోగులు అన్నారు. ఆ అనుభూతి పూర్ణానుభూతి కాదు, జ్ఞానానికై వారు హృదయానికి రావాలి. హృదయమే అది, ఆది అంతమును. అందుకే హిమాలయాస్ లో చెప్పాను మీకు, ఒక యోగిని, నేనేమో హిమాలయాస్ నుంచి వచ్చాను శ్రీశైలానికి, ఇక్కడ నేను జ్ఞానం పొందడానికి నాకేమోని ఇక్కడ వరకు అంటే ఆవిడ ఏంటంటే అదే కడుపు, అదే అక్కడ ఏం చక్రం అది, ఆ మణిపూరక చక్రం, అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది, నాకు ఇక్కడికి రావాలి అంటే హృదయ అంటే తల మీద ఆ సహస్రానికి రావడానికి ఇక్కడికి వచ్చాను అని 2-3 సార్లు అంటే, నేను కొంటెగా అక్కడి నుంచి హృదయానికి వచ్చి ఇక్కడ హృదయం చూపెట్టి ఇక్కడ దిగాలండి అన్నాను. అక్కడ ఉండడం కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలన్నాను. అప్పటికి నేను ఏ పుస్తకం చదవలే. ఎందుకంటే హృదయ స్థానంలోకి వస్తే గాని వ్యవహారం అనేది మనం చెయ్యలేం. ఇక్కడే ఉంటే అది ఏమీ ఉండదు. అర్థమైందా? అసలు మీకు ఈ పాయింట్లు అర్థం అవుతున్నాయా? అంటే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన పరేలీనా అన్నవి సహస్రారం వరకు ఎగబ్రాకిన ప్రవాహం అక్కడ ఆగిపోతుందని యోగులు అన్నారు. ఆ అనుభూతి పూర్ణానుభూతి కాదు, జ్ఞానానికై వారు హృదయానికి రావాలి. హృదయమే ఆది అంతమును. అంటే ఆ హృదయంలోంచే ఇంటలెక్ట్ కూడా వస్తుంది. అది చెప్తున్నారు కదా, ఒక నాడి వెళ్తుంది మేధ వరకు అంటూ. అంటే అది హృదయగత జ్ఞానం అంటాం అన్నమాట. హృదయంలోంచే అన్ని పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఏం చెప్పారంటే ఇది దేహో నాహం అంటే శ్రవణం పరోక్ష జ్ఞానమే అనేవారు కొందరు ఉన్నారు. శ్రవణం ఎప్పుడూ ఆత్మ అనేది మనకి అనుభూతిలోనే ఉంది, తెలిసినా తెలియకపోయినా. అందుచేత శ్రవణం అపరోక్ష జ్ఞానం అనేవాళ్ళు ఉన్నారు, అంటే డైరెక్ట్ అనుభూతిని. అయితే దీనివల్ల ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం వారం సండేవా? వస్తుంది. సూర్యావతి గారు ఫోన్ చేశాడు, వాడికి రావట్లేదు ఇంకో అన్ని చేస్తూ. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారంటే, కొందరేమో శ్రవణమేమో పరోక్ష జ్ఞానం అంటే, కొందరు అపరోక్ష జ్ఞానం అన్నారు. అంటూ వాళ్ళు ఎందుకు అలా అన్నారు చెప్పి, అది మా నిధి ధ్యాసనం వల్లే నిలుస్తుంది. అయితే దానికి 2 విధాలు. అంటే అప్పుడు వాళ్ళకి వాసనల వల్ల అది నిరంతరంగా సాగడానికి వాసనలు అడ్డు వస్తాయి. మననం తర్వాత అవి బలం పుంజుకుని విజృంభిస్తాయి. వాని అదుపులో ఉంచవాలి. దానికి 2 విధాల జాగ్రత్త పడవాలి. ఒకటేంటి, నేను దేహాన్ని కాను అని సదా జ్ఞప్తి పెట్టుకోవడం. అప్పుడు అసలు ఆ 99% పోతుంది. మననం చేసేటప్పుడు ఆయా పట్టుల్లో లభించే అపరోక్షానుభవాన్ని అప్పుడు అక్కడ అపరోక్షానుభవం అంటే డైరెక్ట్ అనుభూతి వస్తుంది, దాన్ని గట్టిగా పట్టుకోవడం, ఎడ్హేర్ వేళ్లాడడం అన్నారు. ఈ యత్నాన్ని నిధిధ్యాసనము అంటారు.
అది వాసనను నిర్మూలిస్తుంది. అప్పుడు పొడసూపేదే సహజ స్థితి. అదే రూఢమైన జ్ఞానం. మననంలో కలిగే అపరోక్షానుభూతి దుఃఖ నివృత్తి చెయ్యదు. అందువలన అది మోక్షానికి సరికాదు. మధ్యే మధ్యే వాసనలు ప్రబలి జ్ఞానాన్ని కప్పుతూ ఉంటాయి. అందుచేత అది అదృఢం. నిధిధ్యాస వల్ల వాసనలు నిర్మూలమై జ్ఞానం దృఢపడుతుంది. అర్థమైందా? అంటే మళ్ళీ మొట్టమొదటి ఎక్కడ నిన్న మనం కొన్ని చదివింది వదిలేద్దాం. సిద్ధు ఆత్మజ్ఞానం ఏర్పయేది అంటే ముక్తిని గాని సంపదలను గాని కోరేవారు ఆత్మజ్ఞానులను సేవించవలను అని ఉంది. అంటే ఇక్కడ ఏంటి, మొదటంతా ఏం చెప్తున్నారు, సిద్ధులు ఆత్మజ్ఞానులు డిఫరెంట్ అని కాదు, ఆత్మజ్ఞానులకు అన్ని రకాల సమర్థతలు ఉంటాయి అంటూ అదంతా మనకి చెప్పారనమాట. అంటే ఆత్మజ్ఞానులు సిద్ధుల కంటే ఏం తక్కువ అని కాదు. వీళ్ళు ఏంటంటే ఆ సిద్ధుల దగ్గరికి వెళ్తే మీ కోరికలు నెరవేరుతాయి అని అంటే సిద్ధులే అని కాదంటూ దానికి ఎన్నో రకాలైన కన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఇగో అంటే జ్ఞాని సర్వం కల్విదం బ్రహ్మ అంటే అన్నీ కూడా స్వే మహిమ్న ప్రతిష్ఠిత. అంటే ఈ విధంగా అంటే జ్ఞానికి సమస్తము ఉంటాయి, కానీ ఆయనకి ఎక్కువగా అవి ప్రదర్శించడు. సిద్ధులు ఇంకా ప్రదర్శించేటప్పుడు వాళ్ళకి ఇంకా ఏంటంటే ఆత్మజ్ఞానం చాలక సిద్ధులు పొందాలన్న కోరిక ఉంటే అలాంటప్పుడు అన్ని అయితే అవి శరీర సంశ్రయా సిద్ధయ అని ముందే తెలిపారు. వాని దృష్టి దేహానికి చెందింది. నిజానికి జ్ఞాని సిద్ధుడు వేరు కాదు. అంటే వరాం దాతుం లోని వరములోని ఆత్మలాభము కలిసే ఉంది. అంటే వరం అంటే అక్కడ మనం ప్రాపంచిక వరాలే కాదు, ఆత్మలాభం కూడా వరం అని అనుకోవచ్చని. యోగ సిద్ధులు తక్కువ తరం వారు గారు, వారు ఉత్తమ శ్రేణికి చెందిన వారు. అది అంటే మామూలు సిద్ధులు అని అష్టసిద్ధులు ఉన్న వాళ్ళు యోగ సిద్ధులకి ఏంటంటే వాళ్ళు కూడా ఉత్తమ శ్రేణికి చెందిన వారే అని చెప్తున్నారు. పరిస్థితులు భిన్న భిన్నంగా ఉంటాయి, మారుతాయి. వానికి అనుగుణంగానే శాస్త్రాలు ఉద్దేశించారు. వాని సారాంశంలో కొత్త లేదు, ఎప్పటిదే. అష్టసిద్ధుల పైన హాలాస్య మహాత్మ్యంలో ఒక అధ్యాయమే వ్రాసారు. దానిలో శివుడు అంటారు, తన భక్తులెవరూ అట్టి మహిమలపై తలపులను వృధా చేయరని, భక్తుల కోరికలు వారి వారి ప్రారంధానుగుణంగా తీరుతవే గాని వరాలు తానెప్పుడు ఇచ్చి ఎరుగనన్నాడు. ఈశ్వరుడే అలా అనేటప్పుడు ఇతరుల మాటేమి? మహిమలు ప్రదర్శనానికి దానిని మెచ్చే ఇతర జనులు ఉండవాలి. అంటే వానిని చూపేవాడు జ్ఞాని కాడనేగా. అందువల్లనే మహిమలకై యోచించక జ్ఞానం ఒక్కటే లక్ష్యంగా దాన్ని సాధించుకోవలే. అంటే మహిమలేమో ప్రజలు ఆహా ఓహో అనేవాళ్ళు ఉండాలి కదా, అంటే అలాంటప్పుడు ఆయన జ్ఞాని కాడు కదా అని. అది అర్థమైందా? చెప్తారా? సిద్ధుడికి ఆత్మజ్ఞానికి అంటే తేడా ఏమి లేదు. ఆ యోగ సిద్ధులు ఇప్పుడు మామూలుగా ఉన్న సిద్ధుడికిను అంటే సిద్ధులు చేసే ఆ సిద్ధులకిను యోగ సిద్ధులకి తేడా ఉంది. అంటే అతను కూడా యోగ సిద్ధుడు కూడా జ్ఞాని. ఒకసారి పూనా నుంచి ఒక ఆయన వచ్చారు పిఠాపురం. ఆయన స్వామీజీ చెప్పారు, రామస్వామి స్వామీజీ, ఆయన సిద్ధుడమ్మా అన్నారు. అంటే ఆయన ఎందుకు సిద్ధుడు అన్నది అంటే సిద్ధుడు అంటే సిద్ధించిన జ్ఞానం కలగవాడు అన్నట్టుగా నేను అనుకుని, తర్వాత పూనా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఎవరైతే రోగాలతో ఉంటారో అదో అమావాస్య నాడు కొబ్బరికాయ తీసుకుని వెళ్తే అక్కడ హోమంలో వేయమంటారు అంతే. ఆ విధంగా అంటే ఆయన జ్ఞాని అయినా సరే ఇలాగ ఉపకారం అనేది చేస్తున్నారు. అది ప్రారంభ కర్మ అవ్వచ్చు అలాగనమాట. నారాయణ గారు చెప్తారా? చెప్తానమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. స్టార్టింగ్ లో మనకి అంటే లోకంలో అంటే జ్ఞానం ఇక్కడ మనకి చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే చాలా మంది జ్ఞానులు ఏం చేశారంటే
సత్యం పక్కకి వెళ్ళిపోకుండా వాళ్ళు ఏ మహిమల్ని ఏ సిద్ధులను ఏమి ప్రదర్శించారమ్మా. మన యొక్క రమణ మహర్షి యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడ కూడా ఏ మహిమలను కానీ ఏది కూడా మనం ప్రదర్శించినట్టు మనం చూడం. కానీ రమణ మహర్షి చేయలేదు సరే అని రమణ మహర్షి అన్ని చేయగలడమ్మా. చేసినా సరే ఏం చేస్తామంటే మనం ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఈ మహిమల్ని వీటిని మనం చూస్తాం తప్ప, అయితే చాలా మంది సద్గురువులు మహాత్ములు ఎందుకు దీన్ని చేస్తారు అంటే చూపిస్తే, ఇప్పుడు ఈ జీసస్ చూడండి, షిరిడి సాయిబాబా, దత్తుడు, శ్రీపాద వల్లభులు, తర్వాత నృసింహ సరస్వతి, దత్తావధూతలు కొన్ని మహిమల్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే అక్కడ కాట్ సిచ్యువేషన్, ఆ సందర్భంలో వాళ్ళకు కూడా ఏంటంటే జనాలకు ఒక నమ్మకం కలిగించటానికి, లేకపోతే దాన్ని అంటే భగవంతుని మీద దృఢమైనటువంటి ఇది పొందడానికి కల్పిస్తారు తప్ప మామూలుగా వాళ్ళు కూడా దాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకోరమ్మ. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా జరుగుతారు తప్ప మామూలుగా ప్రదర్శించారు. అయితే ఇక్కడ జ్ఞానులు సిద్ధులు, ఎందుకంటే అక్కడ రమణ మహర్షి చెప్పినటువంటిది ఆ జ్ఞానమే అల్టిమేట్. అందుకే పరమాత్మ కూడా ఏమంటారంటే జ్ఞానులందరూ కూడా నా ప్రతిరూపాలు అంటారు. నహి జ్ఞానైన సదృశం, జ్ఞానంతో సమానమైనటువంటిది సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి ఏం చేస్తారని, ఇప్పుడు మనం ఏదో సిద్ధులు మహిములు అంటే ఏం చేస్తామంటే ఆ మహిములకి మనం ప్రాధాన్యత ఇస్తాం తప్ప, ఇప్పుడు మనం చూడండి షిరిడి సాయిబాబా మొత్తం సచ్చరిత్రలో మనకి ఏం చేస్తాం సరే మనం ఆయన యొక్క తత్వం అనేది బాగా పట్టించుకోకుండా ఏం చేస్తామంటే ఆ బాబా గారు అది చేశారు, బాబా గారు ఇది చేశారు, బాబా గారు ఇది చేశారండి. బాబా గారు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి చాలా విషయాలను మనకు క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పారమ్మా. సో ఏం చేస్తారు అసలు బాబా గారు ఈ మహిమలను చూస్తాం తప్ప అందులో బాబా గారు చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం ఏం చేస్తామంటే ఎంతో దీనిగా మనకు అర్థమైతే తప్ప దాన్ని మనం పట్టించుకోము. అలాగే రమణ మహర్షి ఏం చేశారంటే ఇక్కడ మనకి అంటే సిద్ధులు అంటే యోగ సిద్ధి, మామూలు ఈ ప్రదర్శనలు చేస్తారు కదా, వాళ్ళు కాదు, జ్ఞానంలో సిద్ధులు. అంటే ఇంక అక్కడ రమణ మహర్షి లాస్ట్ లో కూడా ఒక మొక్క అన్నారు, అంటే మనం ఇంకా సిద్ధుల గురించి మనం ఆశిస్తున్నాము చూస్తున్నామంటే వారికి సరిగ్గా జ్ఞానం లేనట్టే కదా అని చెప్పేసి. ఎందుకంటే రమణ మహర్షి చాలా సందర్భాలు అంటారు, నువ్వు పుట్టడం పెరగడం ఇదంతా కూడా అద్భుతాలైనప్పుడు మళ్ళీ ఇంకేదో అద్భుతం నారాయణ గారు ఈ అద్భుతాల వైపే మన మనసు ఇప్పుడు ఈ అద్భుతాల వైపే మనం ప్రయాణింప చేస్తుంది తప్ప సత్య మార్గం వైపు జ్ఞాన మార్గం ప్రయాణింప చేయదు. అందుకు అది ఆ క్వశ్చన్ బాగా అంటే జ్ఞానికి సిద్ధుడికి తేడా ఏమి లేదు, జ్ఞాని కూడా అన్ని చేయాలని చెప్పి రమణ మహర్షి అక్కడ క్లారిటీ చెప్పారమ్మా. ఆ తర్వాత మనకి కాలాస్య మహత్యం అన్నటువంటి దాంట్లో అంటే శివుడే చెప్పడం జరిగింది. ఏంటంటే భక్తులు వాళ్ళ ప్రారంభ కర్మలో బట్టి వాళ్ళకి జరుగుతాయి తప్ప నేనేమి చేయలేనిది. నిజంగా ఒకసారి అల్టిమేట్ లోకి వెళ్తే భగవంతుడు ఏది చేస్తా, భగవంతుడు ఏమి చేయడండి, అసలు ఆయన అలాగే ఉంటాడు. అంటే ఆ ప్రారంభ కర్మను బట్టి, అందుకే వాళ్ళ ప్రారంభ కర్మను బట్టి జరుగుతుంది. అందుకే మనకి రమణ మహర్షి చూడండి మౌనం వీడిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తారమ్మా. ఏంటంటే స్టేట్మెంట్, ప్రజల యొక్క వాళ్ళ ప్రారంధ కర్మాన్ని బట్టి వాళ్ళు ఆడిస్తుంది తప్ప, సో కాబట్టి మౌనంగా ఉండడమే మేలు అని చెప్పేసేసి. ఎందుకంటే నీకు జరగకూడనిది నువ్వెంత ప్రయత్నించినా జరగదు, జరగవలసింది ఎవరు అడ్డు పెట్టినా జరిగే తీరుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రారంధ కర్మ ఉంటుంది. ఆ ప్రారంధ కర్మ జ్ఞానులు కూడా కొన్ని ప్రారంధ కర్మలు ఉంటాయి. ఉన్నవి ఏం చేస్తారంటే అందులో అంటే మనం ఇంతకు ముందు కూడా మన యోగ వాసిష్టంలో అక్కడ చెప్పుకున్నాం, అంటే ఉత్తమ జ్ఞానం అని, మధ్యమ జ్ఞానం అని, అధమ జ్ఞానం అని. ఇలా ఇందులో కూడా ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ఈ ఆత్మజ్ఞానం వైపు మొగ్గు చూపుతారు తప్ప ఈ మహిమలకి వాటి సిద్ధులకి ప్రయత్నించారు. అయితే సద్గురువులు మహాత్ములు కొన్ని సందర్భాలలో కాలానుగుణంగా దాన్ని ప్రదర్శిస్తారమ్మ. తర్వాత మనకి అభ్యాసం చేస్తున్నప్పుడు తలంపులు ఒకే వరుసగా అది చెప్పేసి చెప్తుంటారు. అక్కడ తలంపులు వస్తున్నాయని చెప్పేసి అక్కడ రమణ మహర్షి చెప్పినటువంటిది ఏంటంటే ఆత్మ ఎప్పుడు ప్రత్యక్షంగానే ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. అలాగే తర్వాత మనకి ఇందులో ఈ సత్సంగం కానీ లేదా ఇంకేటి కానీ మనకి అంటే శ్రవణం అని, మననం అని,
శ్రవణం, మననం, తర్వాత మనకి నిధిధ్యాసనం. అక్కడ ఇంకోటి మనకి ఏం చెప్పారు సార్ అంటే, మననంలో కూడా ఏంటవుతుందంటే మనలో కొన్ని ఇంకా మిగిలిపోతే అది పూర్తి కాదే చెప్పడం జరిగిందమ్మా. ఎందుకంటే అక్కడ మనకి వాసనలు, ఎందుకంటే మనం విన్నప్పుడు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఒక మంచి వాక్యాలు, ఒక మహాత్ములు చెప్పిన సరిది ఉన్నప్పుడు మనకి మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది, కొంచెం పక్కకి వెళ్తుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏంటో మనం బయటికి రాగానే ఏంటవుతుందంటే, ఆ మహాత్మ సన్నిధానం బయటికి రాగానే మళ్ళీ మన మనసు మనం ఆటించేస్తుంది. తర్వాత మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోతాం. ఏం చేస్తుందంటే ఈ వాసన బలం, అంటే పూర్వజన్మ వాసనలు ఈ యొక్క సాధకుడిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూనే ఉంటాయమ్మా. అది ఎందుకు మనం చెప్పుకున్నాం, పక్షులు వలస వెళ్ళినప్పుడు ఆ సముద్ర తీరంలో అలా ఏంటంటే నిరంతర సంఘర్షణ, వాటిని నెట్టుకుంటూ ముందుకు వచ్చినప్పుడే సాధకుడు అనేది ముందుకు రాడు. నిరంతరం లోపల సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అంటే ఈ వాసన బలం, ఈ వాసనలకి. కాబట్టి మనం ఆ తీవ్ర ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలమ్మా. అలా ఏంటవుతుందంటే మననంలో కాకుండా నిధిధ్యాసనంలో మాత్రమే సరైనటువంటి ఇది వస్తుందని చెప్పి మహర్షి గారు చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత షట్చక్రాల గురించి చెప్పారు. షట్చక్రాలు ఎందుకంటే మనకి రమణ మహర్షి యొక్క ఏంటంటే ఆత్మజ్ఞానం విషయం వచ్చినప్పటికీ రమణ మహర్షి గారి, జిడ్డి కృష్ణమూర్తి గారు కానీ ఏ విధమైనటువంటి శాస్త్రాలను కానీ ఏది ఎక్కడ కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే కృష్ణమూర్తి గారు అయితే నేను ఏ శాస్త్రం చదవలేదని కరాఖండిగా చెప్పారు. రమణ మహర్షి కూడా నేను చాలా ఏ శాస్త్రాలు చెప్పారు. అంటే ఒక ఇది తప్ప ఏ శాస్త్రాలు చదవలేదని చెప్పారు. ఆత్మజ్ఞానం వల్ల అన్ని సిద్ధిస్తాయి అన్నది. ఎస్, ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే అన్ని సిద్ధిస్తాయని చెప్పేశారు. అంటే ఈ హృదయ చక్రాల తర్వాత ఏంటంటే మనకి ఈ సహస్రారంలోకి వెళ్ళాలి. ఇవి ఈ షట్చక్రాలు మీరు అన్నట్టు, ఎందుకంటే ఈ చక్ర ధ్యానం అనేది కంపల్సరీగా ఏంటవుతుందమ్మంటే అది ఎంతో అంటే గురువు సన్నిధానంలోనే మనం ప్రత్యక్షంగా చేయాలి తప్ప మనం ఏదో పుస్తకం చూసుకుని ఏదో చేసుకుని ఏదో చెందుకొని మనం ఏదో చేసేయడానికి అది లేదు. అది ఎందుకంటే మనం ఈ చక్రాల సాధన అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే మనకి జిడ్డి కృష్ణమూర్తి గారు, రమణ మహర్షి వాళ్ళు, నిసర్గదత్త మహారాజ్, సాయిబాబా లాంటివి వాళ్ళు ఇలాంటి వేటి చక్ర ధ్యానాలు మనకి ఇవేవి మనకి, ఎందుకంటే మనకి సాయిబాబా సత్యాలు కూడా నాకు షోడశోపర పూజలు, అష్టాంగ యోగాలు ఇవేమి నాకు అవసరం లేదని చెప్పేశారు ఆయన. నీ హృదయం నాకు సమర్పించమని చెప్పారు. అలాగే రమణ మహర్షి కూడా ఏం చేశారు, ఈ చక్రాలకి ఎక్కడ తావివ్వలేదమ్మా. ఆత్మజ్ఞానాన్ని అత్యంత సులభంగా మనకు అరటిపండు ఇవ్వడం కాదు, అరటిపండు తొక్క తీసేసి మన నోటికి అందించినట్టు ఇక్కడ మనకి పరమాత్మ మనకి రమణ మహర్షి గారు అందించారు. అది ఎందుకంటే ఇదేంది కాకుండా పరేలేన. అలాగే మనకి ఇందులో హృదయం, ఎందుకంటే మనకి ఎంత ఇది సత్చక్రాలన, ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నామమ్మా. అంటే ఇక్కడ హృదయం అంటే మహాత్ములకి హృదయ గ్రంథి విచ్ఛేదనం జరుగుతుందని. ఎందుకంటే అది పవిత్రమైనటువంటి స్థానం. ఎప్పుడైతే విచ్ఛేదనం అక్కడ నుంచి మనకి వాళ్ళకి దయ, కరుణ, జాలి, ప్రేమ అన్ని త్యాగం అని అక్కడి నుంచే వస్తాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది మనకి అంటే ఇలాంటి సత్సంగం వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, మనకంటే మాలాంటి అంటే నాలాంటి వాళ్ళకమ్మా, మాలాంటి వాళ్ళకు కూడా ఏంటి అవుతుందంటే ఈ పూర్వజన్మ వాసనలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని నిరంతరం దాటుకొని, ఎందుకంటే ఒక 4 years బ్యాక్ మాకు ఆత్మజ్ఞానం గురించి ఏమీ తెలియనటువంటి మాకు ఇప్పుడు ఈ తర్వాత ఈ 3 years కంటిన్యూస్ గా 3 years లో మేము ఈ ఎన్నో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి, కృష్ణమూర్తి గారికి సంబంధించినటువంటి, రమణ మహర్షి సంబంధించినటువంటి ఇవన్నీ వినటం వల్ల వాట్ అని నిజమైనటువంటిది ఇది ఏది కాదు. అంటే ఏది ఈ చక్రాల ధ్యానము, ఆ ధ్యానము, ఈ ధ్యానము, ఇది ఏమీ కాదు. నిజమైనటువంటిది ఎప్పుడు ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం పొందితే ఇంకా పొందడానికి అంటే ఏమి లేదు. నిజంగా ఆత్మజ్ఞానం పొందడం ఇది, ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చేది కదా, ఆల్రెడీ నువ్వు అయి ఉన్నావు అది. కాబట్టి నువ్వు కాందేదో నువ్వు తీసుకోవడమే ఈ సత్సంగం. అంటే ఉన్నది పోగొట్టుకోవడమే, ఏదో పొందడం కాదు. అంటే మేడం గారు చాలా సందర్భాలు చెప్పారు, నారాయణ గారు మనం ఏదో పొందడం కాదు, పొందడానికి ఇక్కడ రాలా. ఎస్, ఈ ప్రపంచంలో పొందేది ఏం లేదండి, మనల్ని మనం పొందడమే. అంటే మనది కానిది ఏదో మనం తీసేస్తే ఉన్నది అది క్రమణ మధ్య చాలా సులభ పద్ధతులు ఏం చెప్పారు సార్ అంటే, ఎక్కడ జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చేది కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి అది మళ్ళీ పోయేదే. కాబట్టి అది నువ్వై ఉన్నావు. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నీలో ఏవైతే ఉన్నాయో ఆటంకాలుగా అవన్నీ తీసేస్తే అది నువ్వై ఉన్నావు. ఆ జ్ఞానం ఆత్మ, ఎందుకంటే ఆ జ్ఞాన స్వరూపుడు నువ్వై ఉన్నావు, ఆత్మస్వరూపుడు నువ్వై ఉన్నావు అని చెప్పేసి మనకి క్లియర్ గా చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అంటే నాకు తెలిసి మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం. ఎందుకంటే
ఇలాంటి సత్సంగం చెప్పడం, తర్వాత అంత కరాఖండిగా సత్యం, ఎందుకంటే సత్యం చెప్పడం, ఎందుకంటే ఆ సత్యం అనేది ఎవరు ఒప్పుకోరమ్మా. ఆ సత్యం చెప్పడం వల్ల జీసస్ ని మనకి సిలువ వేశారు, మనకి అనేక మంది మహాత్ములను ఉరి తీశారు, సోక్రటీస్ లాంటి వాళ్ళని జైల్లో పెట్టి విషమిచ్చి చంపారు. అయినా సరే సత్యం అనేది ఎప్పుడు సత్యమే, ఈ రోజు ఉండి రేపు మారిపోయేది కాదు. అందుకే మనకి ఆ దివ్య జ్ఞాన సమాజంలో సత్యం నాస్తి పరోధర్మం అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి సత్య మార్గం వైపు ఈ ఈ సత్సంగం అనేది మమ్మల్ని అందరినీ సత్య మార్గం వైపు ప్రయాణం చేసేటువంటి గొప్ప అవకాశం ఇచ్చారమ్మ మాకు. ఎందుకంటే మనకి ఒక మామూలుగా సాధకుడికి ఏదో స్తోత్రాలు చదువుతాం, ఇంకేదో చదువుతాం, వీటి వల్ల ఏ విధమైనటువంటి మార్పు రాదని చెప్పి మనకి పరంగిత ప్రజ్ఞలో మనకి సజ్జన గట్ల నిరూపించి చూపించారు మనకి. కాబట్టి ఇప్పుడైతే నిరంతరం మన హృదయంలో మన లోపలికి మనం చూసుకున్నప్పుడే దీనికి సరైనటువంటి న్యాయం చేయగలం. అటువంటి దానికి ఈ సత్సంగం ఎంతో ఉపకరిస్తుందమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగం అందించడానికి మీ శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఎవరు వసంతలత చెప్తావా లేకపోతే రాంబుద్రి గారు చెప్తారా? ఎవరో ఒకరు చెప్పండి. అందరూ స్టార్టింగ్ నుంచి విన్నారు కదా. వసంతలత చెప్తావా? లక్ష్మి, నాకు అంత క్లియర్ గా అనిపించలేదు, అందుకని రాంబుద్రి అంటే గారు నాకు అంతగా అంటే క్లియర్ గా అంత అనిపించలేదు. ఏదో అంటే సిద్ధులు, ఇవాళ సిద్ధులు జ్ఞానం వాటి గురించి చెప్తున్నారు. సిద్ధి అంటే ఒక చోట సిద్ధులు ఆత్మజ్ఞానులు రెండు ఒకటే. ఆ సిద్ధుడికి ఆత్మజ్ఞానికి తేడా లేదు. యోగ సిద్ధులకి ఆత్మజ్ఞానికి తేడా లేదన్నారు. తేడా ఏం లేదన్నారు. తర్వాత ఇంకో చోటు ఏంటంటే ఒకసారి సిద్ధులు సంపాదించిన వాళ్ళ సంగతి కాదు, యోగ సిద్ధులకి ఆత్మజ్ఞానికి తేడా లేదు. మామూలుగా ఆత్మజ్ఞాని అన్ని కూడా చెయ్యగలడు, కానీ అది అంటే ఆత్మజ్ఞానం కూడా ఒక సిద్ధి అన్నారు, అంటే ఆ రకంగా. అందుకని ఆత్మజ్ఞానం తర్వాత ఆత్మజ్ఞానం కంటే పెద్ద సిద్ధి ఇంకోటి లేదు అది అని చెప్పారు కదా. ఐ థింక్ నెక్స్ట్ బియాండ్ దట్ అని. ఆ తర్వాత ఇంకో విషయంలో ఒక చోట ఇద్దరు ఒకటే అంటున్నారు, ఇంకో చోట ఆత్మజ్ఞానమే గొప్పది, ఆత్మజ్ఞానులు సిద్ధుల మీద పెద్ద దృష్టిని ప్రసరించరు, వాళ్ళకి జ్ఞానమే ముఖ్యము అని చెప్తున్నారు. మామూలుగా సిద్ధులు కొన్ని జ్ఞానం లేకుండా కూడా సంపాదించవచ్చు అంటాం. ఆత్మజ్ఞానులు యోగ సిద్ధులు అన్నారు. యోగ సిద్ధులు ఆత్మజ్ఞానులు సరి సమానమైన వాళ్ళే అని. అందుకని అంటే ఇప్పుడు ఇందాకలా చెప్పారు కదా, చూడు దత్తావతారంలో ఇప్పుడు అక్కలకోట మహారాజు లైఫ్ హిస్టరీ చదివితే ఎక్కడికక్కడ ఆయన అంటే ఆ దుష్ట శిక్షణ చేయడానికి కానీ, ఆ పరమాత్మ తత్వాన్ని నిరూపించడానికి కానీ ఎక్కడికక్కడ ఆయన సిద్ధులు చూపించారు. అందువల్ల ఏంటంటే ఒకంతటా అంటే మహా డామినేషన్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా ఆ దైవతత్వం వైపు తీసుకురావడానికి ఆయన అంటే అక్కలకోట మహారాజు అంటే దత్తాత్రేయ అవతారమే. ఆ విధంగా శ్రీపాద వల్లభులు ఇలాంటివి చూపించడానికి కారణం ఏంటి అంటే అసలే ఏది దైవత్వం అన్నది ఉందిలే అనుకుంటారు, కానీ అసలు ఇంత రైట్ గా ఇక్కడే ఉంది అని తెలియజేయడానికి కూడా చూపించారు బసత్ సాయిబాబా ఇలాగా. ఆ తర్వాత అన్నారు ఏంటది అంటే ఎవరి ప్రారంభం అనుసరించి వాళ్ళకి అన్ని జరుగుతాయి. అవును, ఈవెన్ శివుడు కూడా వరాలు ప్రసాదించలేడు, వరము ఇవ్వలేదన్నాడు. అంటే అర్థం ఏమిటి నాకు అది ఎంత కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అందరూ ఎప్పుడు అదే చెప్తారు కదా. రమణ మహర్షి కూడా మీరు మహర్షి ఎందుకు అయ్యారు, మేము ఇలా ఎందుకున్నాం అంటే ప్రారంభం వల్ల అన్నారు. అయితే మా ప్రారంభంలో రాజు అవ్వాల్సి ఉండి మేమేం చెయ్యకుండా కూర్చుంటే అవుతావా అని అడిగారు. నువ్వు చెయ్యకుండా కూర్చోగలిగితే తప్పకుండా అవుతావు అన్నారు. నువ్వు కూర్చోగలిగితే తప్పకుండా అవుతావు అన్నారు. సరే, ఇవాళ నన్ను పెట్టి నాకు అంతగా అర్థం కాదు, నేను వింటాను అంతే. నీకేంది అర్థం కాలేదో అడుగు.
అది మరి అదే నాకు బోధపడకపోతే ఇంక నేను అర్థం అవుతానే కదా. అంటే కొంత ఏదో కొంత బోధపడింది, చాలా విషయాలు చెప్తున్నారు ఇలాగా. అదే ఈ సిద్ధుల గురించి, ఆత్మజ్ఞానం వింటూ ఉంటే బాధపడినట్టుగా ఉంటుంది, కానీ ఒక టోటల్ పిక్చర్ క్లారిటీ అంతగా లేదు. శ్రవణము అనేది అంటే కొందరేమో శ్రవణమే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే, కొందరు కాదు. మళ్ళీ అంటే వాసనలు అడ్డవుతూ ఉండడం వల్ల మళ్ళీ నిధిధ్యాసనం చేస్తే గాని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదని అలా అంటారు. ఎందుకంటే వాసనలు అడ్డవుతూ ఉంటాయి, మళ్ళీ మనం పడిపోవచ్చు అందువల్ల. అలాగా అది మొట్టమొదటి మొదలెట్టారు. ఆ తర్వాత ఇది అంటే ఆత్మజ్ఞానికి అన్ని శక్తులు ఉంటాయి యోగ సిద్ధుల్లాగే. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మజ్ఞాన సిద్ధి. అందుకని తర్వాత వేరే సాధనలు ఏవి చెయ్యక్కర్లేదు. ఒక్క ఆత్మజ్ఞానికి అన్ని రకాల సాధనలు అందులోనే ఉంటాయి అని. అందుకని షట్చక్రాల కోసం ఆలోచన. సరే. ఓకే, రాంబుద్రి గారు మీరు చెప్తారా? నమస్తే మేడం. నమస్తే అండి. అదే అంటే సాధనలో ఉండే పరిస్థితులు అంటే చక్రాలు, ధ్యానం, యోగం ఇలాంటివి ఏదైనా సరే అంటే ఇవన్నీ ఇది కాదు. మనకు కావాల్సింది మెయిన్ జ్ఞానము. అంటే ఈ యొక్క యోగ సాధనల్లో చేసేటప్పుడు అవి సహజంగా సిద్ధులు అనేటివి వస్తాయి. అంటే ఇప్పుడు జ్ఞానం లేకోకుండా కూడా ఈ యొక్క సిద్ధులను సంపాదించుకోవచ్చు. అంటే సిద్ధులు అంటే ఏముంది, ఇప్పుడు మంత్ర సాధకులు ఉంటారు. ఈ ఒక మంత్రాన్ని మంత్ర తంత్రాలలో ఇది చేసి వాళ్ళు ఆ సిద్ధులు పొందడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళల్లో నాకు తెలిసిన అంటే సాయి సచ్చరిత్రలో కుషాబాబు అనే ఒక వ్యక్తి, ఒక టీచర్ ఉంటాడు. ఆయనకు ఇలాంటి కొన్ని సిద్ధులు ఉంటాయి. అంటే మిఠాయిలు చేతులకి రప్పించడము ఇలాంటి కొన్ని ఉంటాయి. అవి అలాంటి సిద్ధులతోటి ఆయన బాబా దగ్గరికి వస్తే బాబా ఏం చేస్తారంటే, ముందు నువ్వు వాటిని వదిలితేనే నా దగ్గరికి రావాలి. అలాంటి అవి చాలా దుష్టానికి సంబంధించినవి. అవి అలా అది వదులుకుంటేనే నువ్వు నా దగ్గరికి వచ్చి కానీ ఇక్కడ చేసుకోవడానికి అదో రకం సిద్ధులు ఉన్నాయి. సిద్ధులే జ్ఞానం లేకుండా ఆత్మజ్ఞానం పొందకుండా ఉండే సిద్ధులు. ఇప్పుడు ఏంటంటే ఆత్మజ్ఞానికి అందుకని అతని యోగ సిద్ధుడు అంటున్నారు. అంటే ఆత్మజ్ఞానంతో కూడిన యోగ సిద్ధుడు అంటే యోగ సిద్ధులు వేరు. యోగ సిద్ధులకు మామూలు సిద్ధులకు తేడా ఉంది కదా మేడం. మామూలు సిద్ధులు ఎవరంటే ఈ తంత్రాలు మంత్రాలతోటి సాధించుకుని ఏదో వాళ్ళను మామూలు జ్ఞానం లేదు, అక్కడ జ్ఞానం లేదు. యోగ సిద్ధులు అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకు సహజంగా అభ్య సిద్ధత్వం అది అనేది అర్థమవుతుంది. యోగ సిద్ధులకు ఈ మామూలు సిద్ధులకు ఇది తేడా. అయితే యోగ సిద్ధులు ఎవరు అంటే యోగ సిద్ధులు జ్ఞానులు సేమ్ అనేది అర్థమవుతుంది. యోగ సిద్ధులు ఎవరు అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసేటప్పుడు అప్రయత్నంగా సిద్ధించే సిద్ధులతోటి ఉండేవాళ్ళు యోగ సిద్ధులు. అయితే వాళ్ళు జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఈ సిద్ధులకు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ సిద్ధులు సహజంగా వాళ్ళకు వస్తాయి, కానీ అవి ప్రదర్శన కోసం పెట్టరు. అసలు దాని ప్రాధాన్యత అనేది వాళ్ళకు లేదు. వాళ్ళకి జ్ఞానమే ప్రాధాన్యత. అందుకని వాళ్ళు ఎప్పుడూ సిద్ధులను ప్రదర్శించరు. వాళ్ళు జ్ఞానం కోసమే బోధిస్తుంటారు, జ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తారు, జ్ఞానం కోసమే చెప్తారు. కాబట్టి వాళ్ళకు జ్ఞానులకు ఆ సిద్ధులు